నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ. బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. దాచుకో దోచుకో దండుకో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతికి చిరునామాగా కొంతమంది ఎమ్మెల్యేలు. ఘనంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జయంతి. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. దుబాయ్లో ఘనంగా బోనాల ఉత్సవాలు. హాజరైన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ ఫిర్యాదులను కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యం ప్రయాణించే రహదారిని మూసివేసి కొందరు బడాబాబులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కరీంనగర్లోని కలెక్టరేట్లో కోనేరుపల్లి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వికలాంగుడికి అదే గ్రామంలో 30 గుంటల స్థలం రోడ్డుకు ఆనుకుని ఉంది. కాగా కోనేరుపల్లి నుండి నగరూరు వెళ్లే ఈ లింక్ రోడ్డును కొందరు ఆక్రమించారని బాధితుడు నాగరాజు గ్రామ ప్రజలు ఆరోపించారు. అంతేకాకుండా వ్యవసాయ పొలాలకు వెళ్లే తోవను మూసివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విన్నవించుకుంటే తనపై దాడులు చేశారని నాగరాజు ఆరోపించారు. మాజీ సర్పంచ్ తనపైన దాడులు చేస్తూ తన స్థలాన్ని ఆక్రమించాడని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు యథావిధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాకు 30 గుంటల భూమి ఉన్నది. ఆ 30 గుంటల భూమి తవ్వకు నేను ఆ తవ్వ బంద్ చేసింది. నేను మాజీ సర్పంచ్ తవ్వ బంద్ చేసింది. అడిగితే దాడులు చేస్తుంది, దాడులకు దిగబడుతుంది. మా పొలము మా భూమి పడవ పడ్డది. మరి నాకు కాళ్ళు లేవు, నేను ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, నాకు న్యాయం జరగాలి. మరి నేను ఇట్లా న్యాయానికి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మా మీద దాడులు చేస్తుంది. ఈ గుంటివాన్ని నేను ఎట్లా బతకాలి? 24 యూనిట్ల దళిత బంధు వస్తే అందులో నాకు ఒక్క యూనిట్ దళిత బంధు కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే కాడికి వెళ్ళినా కూడా ఎలాంటి రెస్పాండ్ రాలేదు. నాకు మీరు గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎందుకు స్పందించద్దు అని నాకు రాకపోతే నేను కేటీఆర్ని ట్విట్టర్లో కలిపినప్పుడు నువ్వు ట్విట్టర్లో ఎట్లా పెట్టినావు అనేసి నా మీద దాడి చేసిండు. మరి కలెక్టరేట్ కూడా వచ్చాను. ప్రజావానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా నువ్వు ప్రజావానికి వెళ్ళి నువ్వు నా గురించి ఎట్లా చెప్పినావు అని చెప్పేసి నా మీద ఫిర్యాదు చేయడం జరిగింది. నా మీద దాడి చేసిండు, చెప్పిండు. తన భర్త రోగాల పాలయ్యాడని, 3 ఆడపిల్లలతో బ్రతకడం కష్టంగా మారిందంటూ ఓ బాధిత మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కరీంనగర్లోని శివాజీనగర్లో నివసించే వెంకటేశంకు 3 ఆడపిల్లలున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఆటో నడుపుతూ జీవిస్తూ ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతని 2 కాళ్లు తీసేశారు. వెంకటేశం భార్య శ్యామల ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ 3 బిడ్డలను భర్తను సాదుతోంది. 2 ఏళ్లుగా భర్తకు పక్షవాతం రావడంతో కాళ్లు తీసేశారని బాధితురాలు శ్యామల తెలిపింది. కిడ్నీ సమస్య, ఊపిరితిత్తుల్లో నీరు రావడంతో నెలకు 10,000 రూపాయలు మందులకే ఖర్చవుతున్నాయని చెప్పింది. తమ కుటుంబానికి తిండి దొరకడం కష్టమైందని తెలిపింది. తన భర్తపైన దయతల్చి అధికారులు పెన్షన్ ఇప్పించాలని వేడుకుంది. పలుమార్లు ప్రజా ప్రతినిధులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. షుగర్ అధికం అవడంతో అవయవాలన్నీ పాడయ్యాయని బాధితుడు వెంకటేశం అన్నారు. నరాలు పనిచేయడం లేదని చెప్పారు. అధికారులు స్పందించి పెన్షన్ అందించాలని కోరారు. మాకు 3 ఆడపిల్లలు సార్. ఈయన ఆటో నడుపు. ఇప్పుడు 2 సంవత్సరాల పచ్చవాతం వచ్చి ఏళ్ళు తీసేసి సంవత్సరం అవుతుంది. కాళ్ళు తీసేసి 8 నెలలు. ఏం పని చేయగలుగుతలేడు. కిడ్నీ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులలో నీరు వచ్చింది, బ్లడ్ క్లాట్ అయింది, పచ్చవాతం వచ్చింది. ఇవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయి. నేను అంతకుముందు బీడీలు చేస్తూ ఇప్పుడు హాస్పిటల్లో పని చేసుకుంటా 3 ఆడపిల్లలను, మా ఆయనను, ఇల్లును చూసుకుంటాను. మాకేం లేదు. ఇప్పుడు నేను పని చేయకపోతే నాకు తిండికే కష్టం.
ఈయనకు పింఛన్ రావాలని మాకేమన్నా సాయం చేయాలని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి ఇప్పుడే వచ్చినాం. అంతకుముందు మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం, కార్పొరేటర్ల దగ్గర పెట్టినాం. మొన్న బండి సంజీవ్ అత్తే సుత కలిసిన కార్పొరేటర్, నేను రేపు పొద్దున అమ్మ ఇంటికి నేను ఖచ్చితంగా అత్త పొద్దున అన్నాడు, రాలేదు. మళ్ళీ తానే ఆ ఇంటి ముంగటి డాక్టరే కలెక్టర్ అమ్మ దగ్గరికి పో, నీకు పని అవుతుంది, ఇన్ని రోజులాయే, నువ్వు నెలకు 10,000 దాకా అవుతున్నాయి. ఆ మందు నా జీతం 10,000 వస్తుంది, అవన్నీ మందులే తీసుకుంటున్నా. ఇక వాళ్ళని సాధడానికి బాగా కష్టమవుతుంది. ఏమన్నా సాయం చేయాలి, ఈయనకి పింఛన్ రావాలని వచ్చిన వీడికి. టైలర్ బంద్ చేసిన, అది బంద్ చేసి ఆటోకు ఫీల్ వచ్చిన, ఆటో నడిపిన. షుగర్ ఉన్నది 20 సంవత్సరాల పైన, దాని గురించి మెడిసిన్ వాడక అప్పుడు మధ్యన ఉండే. ఇక వయసు పెరిగిన కొద్దీ ప్రెషర్ పెరిగి దాని పిలిచిన కావాలని ఇప్పుడు ఏం చేయలేను కదా, ఈయన గిడిగా నడవలేకపోతే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీ నరసవ్వ నర్సయ్య దంపతులకు 2 కొడుకులు 1 కుమార్తె ఉంది. కాగా దంపతుల పేరిట ఉన్న స్థలాన్ని 2 కొడుకులకు చెరో 2.5 ఎకరాల భూమి పంచిపెట్టారు. ఇందులోంచి బిడ్డకు 20 గుంటల స్థలాన్ని అందించారు. తమ బాగోగులు చూసుకుంటున్న బిడ్డకు 20 గుంటలు అందించడంతో కొడుకు ఇంటికి రానివ్వడం లేదంటూ ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ బాగోగులు బిడ్డని చూసుకుంటోందని బాధితురాలు లక్ష్మీ నరసవ్వ అన్నారు. చిన్న కుమారుడు తనపైన దాడి చేశాడని తల్లి కన్నీరు మున్నీరైంది. అంతేకాకుండా తాము కట్టుకున్న ఇళ్లు కూలిపోయిందంటూ దబాయిస్తూ అందులోనే జీవిస్తున్నారని తెలిపింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు అధికారులను కోరుతున్నారు. నాకు 2 కొడుకులు 1 బిడ్డ. నా 2 కొడుకులకు 2 ఎకరాలన్నర భూమి పట్ట చేసిన. నా బిడ్డకి 2 ఆడపిల్లలు, ఆమెకి 20 గుంటల భూమి పట్ట చేసిన. ఆ 20 గుంటల భూమి పట్ట చేసినందుకు నా బిడ్డే సాధాలంటే ఇప్పుడు 4 నెలల ఉంది నా బిడ్డ దగ్గరనే ఉంటున్నా. అప్పుడు పెళ్లి కాకముందు నా బిడ్డే చూసింది, ఇప్పుడు కూడా నా బిడ్డే చూస్తుంది సారు. ఎట్లా చేసి నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం జరగాలి. నా బిడ్డ నా 5 ఎకరాల భూమి మా పేరు మీదకి రావాలని నేను కోరుకుంటున్నా సార్. మాకు ఇంటికి రానిస్తలేరు కొడుకులు. ఇప్పుడు 4 మాటల ఆటో పట్టుకొని ఆటో కిరాయి పెట్టుకొని పోయి మర్రి వచ్చిన సారు. ఇక ఇంటికి తాళం వేసిర్రు, ఇంట్లోకి రానిస్తలేరు, గంజి పోస్తలేరు, రూపాయి అంటలేరు, ఏది పెడతలేరు. ఆయన దవాఖానల నుంచి తీసుకొచ్చిండ్రంటే సూది లేదు, మందు లేదు, గోళీ లేదు సార్. గన్నేరువరం దగ్గర సాకలవానిపల్లె. నా బిడ్డ దగ్గరనే ఉంటున్నా, సాకలవానిపల్లె కన్నా ఉంటాను. నేను సొంతం కట్టుకున్న ఇల్లే. నా కొడుకు ఉంటుండు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటాడు సార్. ఇక నా చిన్న కొడుకు నా ఇంట్లోకి రానిత్తలేడు. ఏడికి 3 మాటలు కొట్టిండు నన్ను. ఇప్పుడు 3 మాటలు 4 మాటలు ఆటో వేసుకొని పోతే ఇంట్లోకి రానిస్తలేరు. నువ్వు గట్టి నీళ్ళు ఊలిపోయింది, నువ్వు రావద్దు అని మొన్న ఎలాగొట్టిండు సార్. కరీంనగర్లో జీవిస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించాలని కోరుతూ చాకలి ఎస్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిశారు. రజక కులానికి చెందిన తమకు ఎక్కడా కిరాయికి ఇవ్వడం లేదని మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు తమకు ఇప్పించాలని మహిళలు కోరారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు అధికారులను కలిశామని గుర్తు చేశారు. కిరాయి కట్టుకోలేకపోతున్నామని, ప్రభుత్వం చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అందించాలని చాకలి ఎస్సీ సాధనా సమితి కార్యదర్శి ఎల్లయ్య కోరారు. మాకు ఇండ్లు కావాలని బాగా రోజుల నుంచి వెళ్ళి ప్రయత్నించుతున్నాం. మాకు ఇండ్లు ఇవ్వడం లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి జరుగుతుంది ఈ పోరాటం. అయినా ఇప్పటికి కూడా మాకు అత్తనే లేవు ఇండ్లు. మా ఆడవాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. కాళ్ళు చేతులని పుచ్చిపోయినాయి. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇండ్లు కావాలని చాలా రోజుల నుంచి వెళ్ళి బాధపడుతున్నాం. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలని కలెక్టర్ గారిని, మేము మంత్రి గారిని అందరిని వేడుకుంటున్నాం. సబ్బు సరుపుతోటి ఉతికి కాళ్ళు చేతులు ఎవరన్నా చూసినా మంచిలు కూడా ఇస్తలేరు మా ఆడవాళ్ళకు. మీరు మీ అవతారాలు ఎట్లున్నాయని కనీసం మళ్ళీ అక్కడికి పోతుర్రు, ఇక్కడికి పోతుర్రు. మీరు సాకలి వాళ్ళు మీరు ఇళ్ళకే వద్దని చెప్తుండ్రు. ఎందుకు గట్ల మమ్మల్ని నేలెత్తుండ్రు? అంటే మా జాతీయ ఉండద్దా ప్రపంచంలో? ఏంది సాకలలో పుట్టడం తప్ప? ఇక్కడ కాకపోతే మేము ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యమంత్రి దగ్గర కూడా పోతాం. ఈ మహిళలంతా మా రజకులు రూములు రెంట్కు ఇబ్బంది కావడం జరుగుతుంది. ఎవరు ఇష్టడే సరిగా ఇవ్వడం లేదు. వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని శాంతినగర్లోని గాంధీనగర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అది ఆ ప్రభుత్వము చొరవ తీసుకొని మా రజకులకు ఆ బెడ్రూమ్లు కేటాయించాలని మేము డబుల్ బెడ్రూమ్ ఫామ్స్ కూడా ఫిలప్ చేసుకొని మా ఎస్సీ సాధన సమితి కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చినాము.
విద్యార్థుల అవసరార్థం కరీంనగర్లో గిరిజన హాస్టళ్లు కేటాయించాలంటూ జిల్లా డివైఎఫ్ఐ నాయకులు కలెక్టర్ను కలిశారు. నగరంలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి హాజరై కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. గిరిజన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అదనంగా గిరిజన బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ పటేల్ అన్నారు. వసతి గృహాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే మంజూరు చేయాలని కోరారు. లేని ఎడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, నాయకులు అరవింద్, వంశీ, గిరిజన విద్యార్థులు వాసుదేవ్, శ్రీకాంత్, శ్రీనాథ్, దేవేందర్ నాయక్ పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం 2 సంక్షేమ హాస్టళ్లు మాత్రమే నడుస్తున్నాయి ఇక్కడ గిరిజన శాఖలో. వాటికి సంబంధించింది దాదాపు 200 హాస్టళ్లకు సంబంధించి 300, 600 హాస్టల్ విద్యార్థులు చదువుకున్నప్పటికీ ఇంకా 1000 మంది విద్యార్థులు బయట ప్రైవేట్ హాస్టల్ను ఆశ్రయించి ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి వెంటనే గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. వెంటనే అదనంగా 2 కళాశాల బాలికల వసతి గృహాలను వెంటనే తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి కోరతా ఉన్నాం. నగర పౌరులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 20వ డివిజన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో 70 లక్షల యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్కు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని మేయర్ తెలిపారు. నగర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, సుధగోని మాధవి కృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20వ డివిజన్ రేకుర్తి వేడ బుడగజంగల కాలనీలో యుఐడిఎఫ్ ద్వారా దాదాపు 70 లక్షల నిధులతోని ఈరోజు ఇక్కడ సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు పాల్గొనడం జరిగింది. మొన్ననే మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారితో దాదాపు ఒక 4 డివిజన్లో ఒక 3 కోట్లకు సంబంధించి పనులను యుఐడిఎఫ్కి సంబంధించి పనులను మొన్ననే ప్రారంభించడం జరిగింది. దీనిలో ఒక 50 కోట్లకు సంబంధించి యుఐడిఎఫ్ కింద మొదటి విడత మనకు తీసుకురావడం జరిగింది. దానిలో 66 డివిజన్లో పనులను ప్రారంభించడం జరుగుతుంది. త్వరలోనే ఈ పనులను పూర్తి చేసి మళ్ళీ 2వ విడతలో ఒక 30 కోట్ల యుఐడిఎఫ్ నిధులతోని త్వరలోనే యుఐడిఎఫ్కి సంబంధించి 30 కోట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సుత పూర్తి చేసే విధంగా మా నగరపాలక సంస్థ పాలకవర్గం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డివిజన్లో ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య ఉన్నది. ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కలవడం జరుగుతుంది. యూసీఎఫ్లో అది డిపిఆర్ రెడీ అవుతుంది. దానిలో దీనికి సంబంధించి ఈ 19వ డివిజన్ కానీ 20వ డివిజన్ కానీ దీనికి సంబంధించిన యూసీఎఫ్లో స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజల్ పెట్టే విధంగా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సదాశివపల్లిలోని దామోదర్ రెడ్డి విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్లు ఆకుల నందిని, ఉదయ్, గుమ్మడి రాజ్ కుమార్, పడాల శ్రీజ, అజయ్ హాజరై పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కొత్తూరు జగన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముద్దసాని దామోదర్ రెడ్డి పేదల పెన్నిదిగా నిలిచారని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. కమలాపూర్ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. కరీంనగర్ జిల్లాలో టైగర్ గా పేరుగాంచిన ఆయన జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కొత్తూరు జగన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యుఏఈ దేశంలోని రాస్ అల్ ఖైమాలో గల మైత్రి ఫార్మ్స్ లో వైభవంగా నిర్వహించారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. యుఏఈలో బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఈ వేడుకకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఆస్మాన్, అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా నుండి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మంత్రోచ్చారణల మధ్య పూజలు, అర్చనలు, మహాహారతులు నిర్వహించారు. భక్తులు నైవేద్యాలు, ఓడిబియ్యం, కుంకుమ, జిల్లేడు ఆకులు, ఎర్రచీరలు, బెల్లం కానుకలుగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని ఊరేగింపులో సందడి చేశారు. విదేశీ నేలపై బోనాలు, బతుకమ్మ వంటి సాంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతిని భావితరాలకు పరిచయం చేస్తున్న ఈటీసీఏ సభ్యులను కొత్త జయపాల్ రెడ్డి అభినందించారు. విదేశాల్లో తెలంగాణ ఆత్మను సజీవంగా నిలుపుతున్న సంస్థగా ఈటీసీఏ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రవాస భారతీయులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండుగలను, గొప్పతనాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచరా, అధ్యక్షుడు జగదీశ్వరరావు అన్నారు. భావితరాలకు తెలంగాణ గొప్పతనాన్ని పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకు సహకరించిన ఎల్ఎస్పీ ఎంకే గ్రూప్ చైర్మన్ రాధరపు సత్యం, ఫోటోగ్రఫీ, వీడియో సేవలు అందించిన లెమన్ స్టూడియో రమేష్, విరాళాలు అందించిన దాతలు, శ్రేయోభిలాసులు, వాలంటీర్లు, కళాకారులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచరా, అధ్యక్షుడు జగదీశ్వరరావు, చీటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిల్మాలరావు బీరెల్లి, మాజీ అధ్యక్షులు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వెంకటేశ్వరరావు, ఎస్పీ కస్తూరి, సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు ఎలిగేటి, రాము కందుకూరి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, కిరణ్ చెట్టిగారి, సారికా పీచరా, మమతా కస్తూరి, అన్నపూర్ణ, మౌనికా గౌడ్, మధుకుమార్, వనజా గోగుల, రనీషా, విపుల, స్వప్న, దీపిక, మహిళా విభాగ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సతీమణి అనురాధ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో డాక్టర్ కవ్వంపల్లి అనురాధ బర్త్డే సందర్భంగా మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఎల్లవేళలా తోడు నీడగా ఉంటూ మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాతంగి అనిల్, చింతల శ్రీధర్ రెడ్డి, న్యాత లత, మాజీ సర్పంచ్ రాజయ్య, జీవన్, రాపోలు నవీన్, ముడికే అజయ్, గ్రామ శాఖల అధ్యక్షులు అమ్మిగళ్ల సంపత్, ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు ప్రైవేటు ఇన్సూరెన్స్ కు కట్టబెట్టవద్దని, సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలని యూనియన్ కార్యదర్శి ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. 3 హెల్త్ స్కీమ్లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని కోరారు. ఉపయోగం లేని సిఎస్సి హెల్త్ టెస్టులు చేస్తూ 750 కోట్లకు పైగా సంస్థకు ఇచ్చి వెల్ఫేర్ బోర్డు సెస్ నిధులు దుబారా చేస్తోందని ఆరోపించారు.
జీవో నెంబర్ 12ను రద్దు చేసి ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పళ్ల తిరుపతి, జిల్లా కోశాధికారి వట్టి జగదీష్, సిఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దని, అట్లాగే సిఎస్ఐ హెల్త్ టెస్టుల పేరుతోటి నిర్వహిస్తున్న ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. సిఎస్ఐ హెల్త్ టెస్టుల ద్వారా దాదాపు 750 కోట్లు ఒకే ఏజెన్సీకి అప్పగించిన పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోయిన సంవత్సరమే 346 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు 22వ తారీఖు తోటి ఏడాది గడుస్తూ ఉంది. 346 కోట్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఖర్చు చేసింది కేవలం 150 కోట్లే. అంటే ఒక సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు. ఇది కార్మికుల శ్రమతోటి సెస్ బోర్డు ద్వారా వచ్చిన నిధులను ఈ నిధులకు దొంగలు పడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుని మోటార్ సైకిల్ ఇస్తా అన్న హామీని కూడా వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అలుగునూరులో గల ఫిష్ కాలనీలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగడల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పోరండ్ల సొసైటీ చైర్మన్ గోపు మల్లారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని బాధితులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జడగల శంకర్, సర్పంచ్ పొన్నాల సంపత్, సింగిరెడ్డి స్వామిరెడ్డి, కార్యదర్శి పేసరి సారయ్య, కోశాధికారి అట్లా శంకర్, ఉపాధ్యక్షులు ఎరవెల్లి రాజు, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పెద్దపట్నాలు పెద్దమ్మ బోనాలు చేస్తాము. గంగావ తల్లికి మైసభకు సంవత్సరం 10 ఏడాది బోనాలు చేస్తాము. మా ముదిరాజు కుల సభ్యులమందరం కలిసి ఐకమత్యంగా అందరం మేము బోనాలు చేస్తాము. చేపలు మాకు మా బతుకు తెరువు అనేది చేపలు పడాలంటే మాకు డ్యాంలో నీళ్లు రావాలి, వానలు వర్షాలు కురవాలని 10 సంవత్సరం పోషవతాలకి మేము బోనాలు చేస్తాను. అందరికీ వానలు పడితేనే రైతులే కానీ రైతులు బాగుంటే మేము బాగున్నట్టే, మేము బాగుండాలన్నా కానీ వానలే పడాలి పెట్టి. దాని మూలంగా సంవత్సరం తప్పనిసరి మేము బోనాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఎదురు తిరిగిన వారిని పోలీసు కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బాధితులు పోరాడలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ అవినీతి దందాల్లో 2 ఆకులు ఎక్కువే చదివారట. డీలిమిటేషన్ వస్తే తమకు నియోజకవర్గం ఉంటుందో పోతుందో, ఒకవేళ ఉన్నా అప్పటికి రాజెవరో బంటెవరో ఇప్పుడే అందిరకాడికి దండుకోవాలని తెగ ఆత్రం చూపిస్తున్నారట. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు సొంత పార్టీ కార్యకర్తపైనే గూండాలతో దాడి చేయించాడు ఎమ్మెల్యే గారి పిఏ. అంతటితో ఆగకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వేధించారు. పిఏ గారి వేధింపులు తాళలేక బాధితుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం బాధితుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవడం కోసం బాధితుడు సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుని భార్య గతంలో సర్పంచ్గా పనిచేసింది. భార్యాభర్తలిద్దరూ గ్రామానికి ఎనలేని సేవ చేశారని చెబుతారు. అలాంటి మచ్చలేని కార్యకర్తకి ఈ దుస్థితి కల్పించారు సదరు ఎమ్మెల్యే గారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏ పైన అంతులేని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయినా సదరు ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పిఏకే వత్తాసు పలుకుతున్నాడని సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా అయ్యగారి చేయి తడపాల్సిందేనట. భూదందాలు, సెటిల్మెంట్లు, గ్రానైట్, ఇసుక మాఫియాతో పాటు పోలీసు ట్రాన్స్ఫర్లు,
సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ వర్క్స్ లో బిల్లుల కమిషన్లు ఇలా ఆ ఎమ్మెల్యే చేయని దందా లేదట. చివరికి బెల్టు షాపుల్లో కూడా నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో ప్రధాన క్షేత్రం సెంటర్ గా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయన కుమారుడిదే హవా నడుస్తుందట. ఈ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లన్నీ ఎమ్మెల్యే గారి కుమారుడి కనుసన్నల్లోనే నడుస్తున్నాయట. పోలీసుల బదిలీలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సదరు కుమారుడు ఒక్కో పోలీసు బదిలీకి 8 నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారట. అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడా పార్టీ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని పోలీస్ అధికారే సొంతంగా ఖర్చు చేయాలని హుకుం జారీ చేశారట. అన్నింటికంటే ఆశ్చర్యానికి గురి చేసే అంశం, ఇటీవలే ఎమ్మెల్యే కుమారుడి ప్రధాన అనుచరులు 3 పోలీసులే డబ్బులు చెల్లించి మరీ 3 ఎర్టిగా వాహనాలు కొనిచ్చారట. నిత్యం సెటిల్మెంట్లు, దందాలు, కామన్ పబ్లిక్ ని వేధింపులకు గురిచేసే ఆ 3 అనుచరులకు నియోజకవర్గంలోని 3 మండలాలకు చెందిన పోలీస్ అధికారులు స్వయంగా షోరూం వెళ్లి మరీ కార్లు కొనిచ్చారట. ఇక నియోజకవర్గంలో మట్టి దందా, ఇసుక దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందట. ఎమ్మెల్యే కాకముందు తీవ్ర అప్పుల్లో కూరుకుని ఉన్న సదరు ఎమ్మెల్యే తొలిసారి గెలిచాక దుబాయ్, హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేశారట. ఎమ్మెల్యే గారి కుమారుడు కూడా ఇటీవలే ₹1 కోటి విలువ చేసే కారు కొనుక్కున్నారట. ఇవి కాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరో 2 నియోజకవర్గాల్లో అక్రమ మట్టి సరఫరా, ఇసుక దందా కామన్ అయిపోయిందట. ఎమ్మెల్యేలు తమ అనుచరులను బినామీలుగా పెట్టుకుని మట్టి సరఫరా చేస్తున్నారట. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ విద్యుత్ కేంద్రం నుంచి బూడిద తరలింపుకు అక్కడి ఎమ్మెల్యే ఏకంగా బినామీల పేరిట వాహనాలు కొనుగోలు చేసి తరలిస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు చెలామణి చేస్తున్నారట. తండ్రికి బదులు కొడుకు పోటీ చేసి గెలిచిన ఓ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అరాచకం చేస్తున్నాడట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సదరు నాయకుడు పోలీస్, మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వేలు పెడుతూ సంబంధిత అధికారులను వేధింపులకు గురి చేస్తున్నాడట. ఆయనకు అనుకూలంగా పనిచేస్తేనే అధికారులు డ్యూటీ చేసుకోవాల్సింది, లేదంటే సెలవుల్లో వెళ్లాల్సిందేనట. తాజాగా మున్సిపల్ శాఖలో 3 అధికారులు ఆయన వేధింపులకు జడుసుకుని డ్యూటీలో జాయిన్ కాకుండా వెళ్లిపోయారంటే మనోడి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. బొగ్గు లారీల నుంచి మొదలు పెడితే ఇసుక లారీలు, మట్టి లారీలు కూడా బినామీ పేర్లతో నడిపిస్తున్నారట కొంతమంది అవినీతి ఎమ్మెల్యేలు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంతా వీరి కనుసన్నలలోనే నడుస్తుందట. నియోజకవర్గంలో ప్రతి బిజినెస్ కి కమిషన్, ప్రతి పోస్టింగ్ కి కమిషన్, ప్రతి పనికి కమిషన్ అన్నట్టుగా నడుస్తుందట వీరి వ్యవహారం. బాధితులెవరైనా పోలీస్ స్టేషన్ కు వెళితే ఎమ్మెల్యేలకు లేదా వారి పిఏలకు ఫోన్ చేసి వారి పర్మిషన్ తోనే ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతుందో ఊహించుకోండి. ఇదిలా ఉంటే అవినీతి అక్రమాలతో పెట్టరేగిపోతున్న కొంతమంది ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను వారు నిర్వహించలేకపోతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షణ ఉండడంతో ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు కొంత బాధ్యతతో పనిచేస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లాకే పర్టికులర్ గా మంత్రి లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆయన సిద్దిపేట జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేస్తుండటంతో కరీంనగర్ జిల్లాలో నాయకత్వలేమీ కనబడుతుంది. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అవినీతి ఆరోపణలో కూరుకుపోతున్నారు.
కరీంనగర్లో ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారత్ మీడియా పాయింట్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ఒక్కచోట చేరారు. ఆషాఢ సంబరాలలో భాగంగా మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. నిర్వాహకురాలు సువర్ణ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. మహిళలకు సౌభాగ్యవతులుగా ఉండేందుకు ఆషాఢ మాస ఉత్సవాలలో భాగంగా గోరింటాకు పెట్టుకుంటారని మహిళలు తెలిపారు. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం అని చెప్పారు. వాతావరణ మార్పులో భాగంగా శరీరంలోని భాగాలు పాడవకుండా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కాళ్లు పగలకుండా ఉండేందుకు మైదాకులో ఔషధ గుణాలు ఉంటాయని తెలిపారు. గోరింటాకు శరీరంలోని వేడిని తీసివేసి చల్లదనం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు సువర్ణతో పాటు సౌభాగ్య, పద్మ మహిళలు పాల్గొన్నారు. ఆషాఢం సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో మేము అందరూ మెంబర్స్ ప్రతి ఒక్కరు అందరూ వచ్చిర్రు. జరుపుకున్న గ్రూపుకు నేను జరుపుకుంటున్నాం. ఇటు కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఆషాఢం మహిళలం అందరము గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాము. మహిళలకు ముఖ్యంగా శుభదాయకము, సౌభాగ్యవంతులుగా ఉండడానికి ఇది మన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి, సూక్ష్మక్రిములు అవి ఇవి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి కాళ్ళు పగలడము కానీ చేతులు వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైదాకు అనేది ఔషధ గుణం ఉంటుంది కాబట్టి ఔషధ గుణాన్ని మన నూరుకొని మైదాకు తెంపి నూరుకొని పెట్టుకుంటే చేతిలో కానీ కాళ్ళకు కానీ పెట్టుకుంటే మనం ఉన్న వేడిని తీసేసి చల్లదనాన్ని ఇస్తుందని ఆనాటి మన పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారమే మేము నడుస్తూ ఉన్నాము. సభ్యులం అందరము ఏకదాటిగా అక్క చెల్లెళ్ళ లెక్క కలిసిమెలిసి ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కాబట్టి మా పెద్దలు చెప్పిన విధంగానే మేము ఈ ఆచారాన్ని ఆషాఢ మాసం సందర్భంగా జరుపుకోవడం జరిగింది. కరీంనగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్లో 119వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 1908వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా గుజరాత్లోని బరోడాలో మహారాజా షయాజీరావు గైక్వాడ్ చేతుల మీదుగా ప్రారంభం అయిందని మేనేజర్ శోభారాణి అన్నారు. ప్రస్తుతం 8,500 బ్రాంచ్లతో 18.3 కోట్ల కస్టమర్లతో దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. మున్సిపల్ మహిళా ఉద్యోగిని వేధించిన తోటి ఉద్యోగులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన సైనికులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ కులగాని శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సదరు మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన నాయకులు కందుల రాజిరెడ్డి, కాసరాజు ఆరోపించారు. వీరిని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 2 ఉద్యోగులు ఆమెకు ఫోన్ చేస్తూ వేధించారని, అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించి మేయర్ త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర్ల శ్రీనివాస్, అన్వేష్ రెడ్డి, పొన్నాల తిరుపతి, మహాదేవ రాజ్ కుమార్ పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపడుతున్న ఆందోళనకు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాలరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని గాంధీ రోడ్లో గల గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలతో నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించారని కొరివి వేణుగోపాల్ అన్నారు. లేనిచో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా మారుతుందని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన తగిన
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి పరీక్ష రద్దుతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విద్యార్థులకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ బాబు, చిలువేరి రవీందర్ పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి ఏదైతే సంసద్కు ఏదైతే ఇవాళ పార్లమెంటుకు ఏదైతే విద్యార్థులు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి, ఊరేగింపు కార్యక్రమానికి కరీంనగర్ నుంచి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీక్ అయిపోయింది. సిబిఎస్ఈ ఆన్సర్ షీట్స్ లోపల గోల్మాల్ జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల గోల్మాల్ జరిగింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లోపల అవకతవకలు జరిగినాయి అనేటువంటిది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దీని మీద వాళ్ళంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి కరీంనగర్ పట్టణంలో విద్యార్థులు నీటు ఎంతోమంది అపేర్ అయ్యారు, ఎంతోమంది మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశారు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ పట్టణానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థుల యొక్క ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా, ఇయ్యరా, మీ అభిప్రాయం ఏందనేటువంటిది కూడా కరీంనగర్ పట్టణ నాయకులందరూ కూడా చెప్పాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు మరవలేనివని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు. సదాశివపల్లిలోని దామోదర్ రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా 30 ఏళ్లకే మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని పోలాడి రామారావు గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. నిత్యం సామాన్యులకు, పేద బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, యువతకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్ ఆకుల నందిని, ఉదయ్, నాయకులు కొత్తూరు జగన్ గౌడ్, ముద్దసాని కృష్ణారెడ్డి, కమలాకర్, కార్పొరేటర్ అజయ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్దసాని దామోదర్ రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా మేము దామోదర్ రెడ్డి అభిమానులమైనటువంటి మేము ఈరోజు ఇక్కడ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దామోదర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వినలేని 1984 నుంచి కనీసం 2004 వరకు కూడా వినలేని నాయకుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా వినలేని సేవ చేస్తూ ముఖ్యంగా రైతాంగానికి, సామాన్య ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉంచుకుంటూ తన జీవితాంతం అహర్నిశం ఆహారం పాటుపడి కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకొని ఉమ్మడి జిల్లాకు చేసిన సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా పాత కమలాపూర్ నియోజకమైన ప్రస్తుతం ఉన్నటువంటి వివాహ నియోజకవర్గానికైనా ఆయన చేసినటువంటి సేవలు ముఖ్యంగా రైతాంగానికి ఆయన నిర్మించినటువంటి జనాలు కానీ, తర్వాత స్కీమ్ రోడ్లు కానీ, తర్వాత అనేక మంచి పథకాలు కానీ, కానీ అన్ని విధాలుగా బడుగు బలైన వర్గాలకు పక్క గృహ నిర్మాణాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఇప్పుడు నాయకుల లోపల అరుదు. అటువంటి నాయకుడు దొరకడు. ఆయన నిరంతరం 24 గంటలు కార్యకర్తలకు కానీ, సామాన్యులకు కానీ ఎవరికి ఆపదచ్చినా కూడా ఉత్తరాలు మాని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రం నుంచి కాసింపేట పారువేళ్లకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డంతా నీటితో నిండిపోతూ ఉండడంతో బురద మధ్యనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలువ నీటిలో గుంతలు కనిపించక చిన్నారులు జారిపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని కాకరకాయ మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కృష్ణ శర్మ విశేష హారతులు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ మంగళ లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.